నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ 50,000కు మించి డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్న తూప్రన్ ఆర్డీఓ వెల్దుర్తి మండల కేంద్రంలో చివరి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జయచంద్రారెడ్డి నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామానికి చెందిన మంగళపల్లి శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ 9 కులాలు ఏకమై శ్రీనివాస్ ను నామినేషన్ ను విత్డ్రా చేయించిన పెద్దలు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రగతి ఫౌండేషన్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయంలో ఆ సంస్థల ఫౌండర్ మీడియా సమావేశం మీ ఓటు మీ భవిష్యత్తు అనే కార్యక్రమంపై అవగాహన కల్పించిన అంబదాస్ ఏటిగడ్డ మాందాపూర్ గ్రామ సర్పంచ్ గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన పెరోళ్ల విమలమ్మ ఏకగ్రీవం తనకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన పెరోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రచారాలు చేస్తున్నారు. నేర చరిత్ర భూ కబ్జాదారునికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే గెలిపిస్తారా అంటూ మాజీ సర్పంచ్ చంద్రు నాయక్ పై మాటల తూటాలతో పేల్చారు కిషోర్ నాయక్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ ప్రచారాలు చేస్తున్నారు. నేర చరిత్ర భూ కబ్జాదారుడిగా సారపాకలో వెలిగి ఐటీసీ యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేసి దోచుకున్న డబ్బులతో 10 సంవత్సరాలు వేరే ప్రాంతంలో ఉంటూ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారని గెలిపిస్తారా అంటూ మాజీ సర్పంచ్ చందు నాయక్ పై మాటలతో తూటాలు పేల్చారు కిషోర్ నాయక్. సారపాక అభివృద్ధిని కాంక్షిస్తూ ఇప్పటికే టీడీపీ, సిపిఐ, సిపిఎం, ఐటీసీ, పిఎస్పీ, ఇండిపెండెంట్ యూనియన్ అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. అందులో ముఖ్యమైన కీలక ఘట్టం ఈరోజు పూర్తి సామాజిక స్పృహతో సారపాక పూర్తి పట్టణ కేంద్రంగా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి మన సారపాక ప్రాంతం ఒక స్వచ్ఛ సారపాకగా ఒక మోడల్ సారపాకగా ఉండాలని కాంక్షిస్తూ మన టీడీపీ మిత్రపక్షం టీడీపీ అనుమతి యూనియన్ మద్దతు మరియు వైఎస్ఆర్సీపీ యూనియన్ మద్దతు ప్రకటించడానికి అభినందనీయం. వారందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు సారపాక ప్రాంతం ఒక సమస్యల అడ్డాగా, ఒక మాదక ద్రవ్యాల అడ్డాగా కేంద్రంగా మార్చినటువంటి వ్యక్తి ఈరోజు మన గతంలో పనిచేసిన మాజీ సర్పంచ్. ఈరోజు ఒక ఘనమైన నేర చరిత్ర కలిగిన వ్యక్తి, అన్ని ఒక మర్డరిస్ట్, ఒక బ్లాక్ మెయిలర్. ఈరోజు డబ్బు సంచులతో ఈ గ్రామానికి ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఎందుకంటే ఇక్కడ దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో అన్ని పూర్తి సంబంధాలు తెచ్చుకొని బయట ఊళ్ళో తలదాచుకుంటున్న వ్యక్తి ఈరోజు సారపాక ఎన్నికలు అనగానే డబ్బు సంచులతో మాదక ద్రవ్యాలతో ఈరోజు యువతని రెచ్చగొట్టే వాక్యాలతో ఈరోజు మన ముందు వచ్చి ఓట్లని అభ్యర్థిస్తా ఉన్నాడు. ఒక్కసారి సారపాక ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. సారపాకలో ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ క్యాంపుకి వెళ్ళినా సమస్యల కేంద్రం ఏ రకంగా సమస్యలు ఉన్నాయో ఒకసారి మీరు ఆలోచన చేయండి. పూర్తి సమస్యల అడ్డాగా ఒక కట్టడు మట్టి కూడా పోయలేదు. ఈరోజు దీన్ని మొత్తం గమనించినటువంటి శ్రీ పినపాక శాసనసభ్యులు, పినపాక అభివృద్ధి ప్రదాత శ్రీ పాయ వెంకటేశ్వర్లు గారు వచ్చిన 2 సంవత్సరాల కాలంలో 12 కోట్ల రూపాయల నిధులు ఇక్కడికి తీసుకొచ్చి అందులో 8 కోట్ల రూపాయలు వెచ్చించి సీసీ రోడ్లు, మన ట్రాన్స్ఫార్మర్లు, వీధి దీపాలు, పారిశుద్ధ్య నిర్వహణ వీటన్నిటికీ కూడా శ్రీకారం. ఏటిగడ్డ మాందాపూర్ గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన పేరోళ్ల విమలమ్మ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీనికి సహకరించిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, యువకులకు, కుల సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కొల్చెర మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు విమలమ్మ కుమారుడు పేరోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు.
ఏటిగడ్డ మాంతాపూర్ గ్రామ సర్పంచ్గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన పేరోళ్ల విమలక్క ఏకగ్రీవంగా ఎన్నికనందుకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలకు, నాయకులకు, యువకులకు, కుల సంఘాలకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కొల్చేర మండల సర్పంచ్ల ఫోరం మాజీ అధ్యక్షులు విమలమ్మ కుమారుడు పేరోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా కొల్చేర మండలం ఏటిగడ్డ మాందాపూర్ నుంచి పేరోళ్ల విమలమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకోవడంతో శుక్రవారం టపాసులు కాలుస్తూ బ్యాండ్ మేళాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పార్టీల నాయకులు తరలివచ్చి విమలమ్మచే నామినేషన్ వేయించారు. ఇందుకు సహకరించిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ ర్యాలీలో విష్ణువర్ధన్ రెడ్డి, రాజాగౌడ్, మల్లాగౌడ్, సుధాకర్ రెడ్డి, విజయేందర్ రెడ్డి, పాపాగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా అమ్మాయి పేరుల విమలమ్మ గారికి మా గ్రామస్తులందరూ ఏకాగ్రీవం ఎన్నుకొని అందరి సపోర్ట్తో ఈరోజు నామినేషన్ వేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ఎమ్మెల్యే సుందరరెడ్డి గారికి మరియు మా గ్రామ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మా ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ ఏకగ్రీవ ఎన్నికతోటి ముందు మా గ్రామంలో అందరి సహకారంతో గ్రామాన్ని ముందు మరింత అభివృద్ధి చేస్తామని కోరుతున్నాం. దీనికి సహకరించిన గ్రామాలకు బాధాకరణాలు తెలియజేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రగతి ఫౌండేషన్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయంలో ఆ సంస్థల ఫౌండర్, చైర్మన్ అంబదాస్ మీడియా సమావేశం నిర్వహించారు. మీ ఓటు మీ భవిష్యత్తు అనే కార్యక్రమంపై అవగాహన పెంపొందించుకునేందుకు గ్రామాల్లో ఉన్న యువకులు పాటించాల్సిన పద్ధతులపై ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రగతి ఫౌండేషన్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయంలో ఆ సంస్థల ఫౌండర్, చైర్మన్ అంబదాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు గ్రామ పంచాయతీకి సంబంధించి జరుగుతున్నాయని, ముఖ్యంగా మీ ఓటు మీ భవిష్యత్ అనే అంశంపై అవగాహన పెంపొందించుకునేందుకు గ్రామాల్లో ఉన్న యువకులు పాటించాల్సిన పద్ధతులపై ఆయన మాట్లాడారు. ఓటు విలువ తెలుసుకోవాలని, ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా అని, మీ భవిష్యత్తును నిర్ణయించేది ఒక శక్తి. తాత్కాలిక లాభాల కోసం డబ్బు, మద్యం, బహుమతులను ఇతరుల ప్రలోభాలకు అమ్ముకోకండని, పోటీ చేసే అభ్యర్థి, విద్యార్థులు వ్యక్తిగత ప్రవర్తన, నిజాయితీ మరియు వారి సేవా చరిత్రను పరిశీలించండి అన్నారు. అభ్యర్థులు గతంలో గ్రామానికి చేసిన సేవలు, వారి సామాజిక సేవా కార్యక్రమాలను గుర్తుంచుకోండి. ఆచరణ సాధ్యం కాని హామీలు ఇచ్చేవారికి ఓటు వేయకండి అన్నారు. అభ్యర్థులకు గ్రామ అభివృద్ధిపై ఉన్న అవగాహన, వారి నాయకత్వ లక్షణాలు, అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం లాంటివి పరిశీలించండి. కేవలం కులం, పార్టీ, బంధుత్వం, పార్టీ కోసం ఓటు వేయకండి. అభ్యర్థులను గ్రామాభివృద్ధికి సంబంధించి మేనిఫెస్టో అడగండి. త్రాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్యం, విద్య, కరెంటు, వ్యవసాయం, రహదారులు, ఉపాధి వంటి వాటిపై ప్రణాళికలు మరియు ఆలోచనలు ఏమిటో తెలుసుకోండి అన్నారు. వ్యక్తిగత లాభం కన్నా మొత్తం గ్రామ అభివృద్ధికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేవారిని మరియు పారదర్శకత పాలన అందించే వారికి ఓటు వేయండి అన్నారు. స్వేచ్ఛగా ఓటు వేయండి. ప్రలోభాలకు లొంగకుండా లంచం ఇచ్చినా, మీ మనసు చెప్పినా మంచి అభ్యర్థికి మాత్రమే ఓటు వేయండి అన్నారు. కర్తవ్యం, గ్రామాల్లో ఓటు విలువ తెలియచేసే అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయండి. డబ్బుకు, మద్యానికి ఓటు అమ్ముకోవడం వలన కలిగే నష్టాలను గురించి వివరించారు. సోషల్ మీడియా ద్వారా స్వచ్ఛమైన ఎన్నికలు సందేశాలు పంపించండి. అభ్యర్థుల ఎన్నికలు ప్రణాళికలు ప్రజలకు అర్థమయ్యే సులభంగా భాషలో వివరించండి. ఆచరణ సాధ్యం కాని వాగ్దానాలను గుర్తించేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మీ ఓటు మీ భవిష్యత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి మేము ముందుకు వచ్చాం. మనది ప్రజాస్వామ్య దేశం. అంటే పాలకులు ఎవరో ఉండరు, మనమే పాలకులం, మనమే ప్రజలం. కాబట్టి మనను పాలించేవారు మనలో ఒకరు. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నిలబడే గ్రామ సర్పంచ్ మన గ్రామ ప్రథమ పౌరుడు. ఆయనకి ఎంత వాల్యూ ఉంటుందంటే, మన గ్రామానికి ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ముందుగా పిలిచేది మన సర్పంచ్ గారిని. కాబట్టి అట్లాంటి వ్యక్తి ఎంత మహోన్నతమైన విలువలు, ఆశయాలు, ప్రజా సేవ చేయాలనేది ఉంటుందో గ్రహించండి. ఇప్పుడు మారిన సమాజం రీత్యా మనకి మౌలిక వసతులే కాదు, మన గ్రామంలో ఉండే యువకులకు మంచి ఉపాధి కల్పించేటట్టుగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మనకు అవసరం. గ్రామాలు ముఖ్యంగా వ్యవసాయాధారిత గ్రామాలు. వ్యవసాయం మీద మంచి అవగాహన ఉండాలి. నవీన వ్యవసాయం చేయాలి అంటే మన ప్రభుత్వ సంస్థలైనటువంటి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, మార్కెటింగ్ డిపార్ట్మెంట్ మరియు ఇతర స్వచ్ఛంద సంస్థల పైన కూడా మంచి అవగాహన ఉండి, రైతులకు నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన పరికరాలు కూడా అందించే అవగాహన ఉండేటటువంటి మంచి వ్యక్తిని ఎన్నుకోవాలి. అట్లాంటి వ్యక్తి మనకు రావాలంటే మనము స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా మనం ఓటేయాలి. అప్పుడే మన పరిపాలన, మన గ్రామ పరిపాలన పారదర్శకంగా బాగా ఉంటుంది. అదే కాకుండా మన గ్రామాల్లో ఇప్పుడు
మహమ్మారి ఒకటి ఉంటుంది. అదేంది, మన యువతను, మైనర్లను కూడా 14 సంవత్సరాలు 13 సంవత్సరాలు నిండని పిల్లలు కూడా మద్యానికి, డ్రగ్స్కి, ఇతరత్ర మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారు. ఇట్లాంటి చెడు అలవాట్ల నుండి కూడా డిస్ట్రాక్షన్ చేసి వాళ్ళను పెడదారి పట్టకుండా వివిధ సంస్థల అన్వయంతో పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేదా అబ్కారీ డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరితోటి కూడా సమన్వయపరుచుకొని విలేజ్లో ఎలాంటి మత్తు పదార్థాలని చట్టవిరుద్ధమైన ఎలాంటివి కూడా మత్తు పదార్థాలను అమ్మకుండా చూసుకునే బాధ్యత కూడా ఆయనలో ఉంటుంది. ఇది ఇంతకుముందుకున్న ప్రియారిటీస్ యువత, మైనర్ పిల్లలు చెడుదారిన పోకుండా చూసుకునేది కూడా చాలా అవసరం. ఇదంతా గ్రహించుకొని మనకు నిలబడే వ్యక్తికి మనము డబ్బు, మద్యం, ఇతరత్ర ప్రలోభాలకు లోకుండా స్వచ్ఛంగా ఓటేసినట్టుంటే ఆయనకు సేవ చేయడానికి ముందుకొస్తాడు. ఆయన పాలన కూడా చాలా పారదర్శకంగా ఉంటుంది. ఏ విషయాన్ని ఆయన గ్రామ సభలో తీర్మానించే మనకు వివిధ బిల్లులను, వివిధ చేయాల్సిన కార్యక్రమాలను మన ముందు ఉంచుతారు. ఇదందరం మనం గ్రహించుకుందాం, ఓటేద్దాం, ఓటు హక్కు వినియోగించుకుందాం. ఓటు హక్కే కాదు, అది మన బాధ్యత కూడా గుర్తుంచుకుందాం. యువత గ్రామస్తుల ఆశీర్వాదంతో సర్పంచ్గా భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన పిల్లల రాజాగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని కొల్చెర మండలం చిన్నగన్పూర్ సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం స్థానిక యువతతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. యువత గ్రామస్తుల ఆశీర్వాదంతో సర్పంచ్గా భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని చిన్నగన్పూర్ గ్రామానికి చెందిన పిల్లల రాజాగౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలోని కొల్చెర మండలం చిన్నగన్పూర్ సర్పంచ్ అభ్యర్థిగా శుక్రవారం స్థానిక యువతతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా చిన్నగన్పూర్ నుంచి కొల్చెరం వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల రాజాగౌడ్ మాట్లాడుతూ యువత చురుకుగా వ్యవహరిస్తూ గ్రామాభివృద్ధిలో పాల్పంచుకుంటున్నారని, వారి సూచనల మేరకే తాను బరిలో ఉన్నట్లు రాజాగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పిల్లల అన్వేష్, పెద్దనగర్ శేషాగౌడ్, లక్ష్మణ్, గిరిగాల ప్రవీణ్ గౌడ్, కట్టా నవీన్, కల్లు గంగాధర్, ఎరుకల శ్రీకాంత్, ముంగిరాల ప్రవీణ్ గౌడ్, కట్టా నవీన్, కల్లు గంగాధర్, ఎరుకల శ్రీకాంత్, భూమ్ కృష్ణ, మణికంఠ, నాన్నగారి వినోద్ కుమార్, కృష్ణ, దుర్గేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మన అన్న పిల్లల రాజాగౌడ్ని మేము ముందుకు తీసుకోవాలని ముందుకు వస్తున్నాం. యువత అందరం ఎట్టి పరిస్థితుల్లో ఏదేమైనా సరే అన్నను గెలిపిస్తాం. చిన్నగన్పూర్లో మేము సైనికులకి అన్నెంబడి ఉండి పని చేస్తాం. ఏ ఆపదల్లో ముందుకు వస్తాడు, మాకు సహకరిస్తాడు. అర్ధరాత్రైనా ఇంట్లోకి వచ్చి మా కోసం పని చేస్తాడు. మాకు అన్న కావాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అన్ని 100% గెలిపిస్తాం. అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. యూత్ సపోర్ట్తో ఏ సిచ్యువేషన్ లేకుండా ఊరు బాగోగుల కోసమే పిల్లలందరూ ఊరుకున్నందుకు సపోర్ట్ చేస్తున్నాను. 50,000కు మించి డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చివరి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ఆయన శుక్రవారం పరిశీలించారు. 50,000కు మించి డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తూప్రన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో చివరి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను ఆయన శుక్రవారం పరిశీలించారు. మండలంలోని పలు గ్రామ పంచాయతీల సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్లను ఆయన పరిశీలించి సూచనలు చేశారు. నామినేషన్ ప్రక్రియ నేటితో ముగుస్తుందని, రేపు నామినేషన్ల పరిశీలన, ఫిర్యాదులు స్వీకరిస్తామన్నారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని సూచించారు. ఓటర్లను ప్రలోభ పెట్టి విధంగా డబ్బు, మద్యం తరలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు తనిఖీ నిర్వహిస్తామని, ఎవరికైనా 50,000కు మించి తరలించినట్లు పట్టుబడితే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ ఉమాదేవి, ఆర్ఐ నర్సింగ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి సార్. వెల్దుర్తి మండలంలో 3వ దశలో మా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నామినేషన్స్ గత 3 రోజులుగా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు చివరి రోజు. రద్దీ ఎట్లా ఉంది అని పరిశీలించడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. రద్దీ కూడా క్రమ పద్ధతిలో ఇక్కడ నామినేషన్స్ ఫైల్ చేస్తా ఉన్నారు. సో ఇక్కడ ఆ సిస్టమ్ అంతా కూడా కొంచెం ఒక ఆర్డర్ ప్రకారం ఒక సీరియల్ గా ఉండడం వల్ల
ప్రజలకి ఇక్కడ పోవట్లేదు, అంటే ఇబ్బందికరంగా పరిస్థితులు అలాంటివి ఏమీ లేవు. నిన్న కొంచెం రష్ ఉంది, అది కూడా లాస్ట్ మినిట్లో 4 గంటలకి ఎక్కువ మంది రావడం వల్ల ఒక కౌంటర్లో కొంచెం లేట్గా మరి కూడా నామినేషన్ల స్వీకరణ జరిగింది. అదర్వైజ్ ఇంకా వేరే ఇష్యూస్ ఏమి లేవు. ప్రజలకు విజ్ఞప్తి ఏమిటి అని అంటే, ఎట్లయితే నామినేషన్స్ ప్రశాంతంగా జరిగినాయో అదేవిధంగా ఎన్నికలు కూడా అత్యంత ప్రశాంతపూరితమైన వాతావరణంలో 14వ తారీఖు నాడు ఆదివారం నాడు ఉదయం 7 గంటల నుంచి 1 గంట మధ్యలో ఎన్నికలు కూడా అంత సజావుగా జరగాలి ఎదుర్కొనడంలో అని ప్రజలకు నేను 17వ తారీఖు నాడు, ఇది 3వ ఫేజ్ ఉంది కాబట్టి 17వ తారీఖు నాడు అత్యంత ప్రశాంతపూరితమైన వాతావరణంలో ఎన్నికలు జరగాలని కోరుకుంటూ, అదేవిధంగా గమనించాల్సింది ఏమిటి అని అంటే, ఫ్లయింగ్ స్పాట్స్ కూడా తిరుగుతూ ఉన్నాయి. ప్రజలకి తెలియక పాపం వాళ్ళు ఇతర అవసరాల కోసం దీనికోసం డబ్బును క్యారీ చేస్తూ ఉన్నారు. అట్లా డబ్బు క్యారీ చేస్తున్నప్పుడు వాళ్ళు ఫ్లయింగ్ స్పాట్ కనుక చెకింగ్లో కనుక డబ్బు దొరికినట్టయితే 50,000 కంటే ఎక్కువ అమౌంట్ దొరికినట్టయితే వాళ్ళు సీజ్ చేస్తారు. ఆ అవకాశం ఉంది కాబట్టి ప్రజలు విత్ ప్రూఫ్స్ తోటి ఒకవేళ డబ్బు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టయితే సరైన ప్రూఫ్స్ తోటి, అంటే ఆ డబ్బు ఎక్కడ తీసుకుపోతున్నారు, ఎక్కడ డ్రా చేశారు, ఇట్లాంటి వ్యవహారాలతోటి డబ్బును క్యారీ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల ఖర్చు కోసం డబ్బును క్యారీ చేయకూడదు. డబ్బులు పంచడం కానీ లేదా కానుకలు పంచడం కానీ లేదా బలవంతంగా విత్డ్రాల్ చేయించడం కానీ నేరాలుగా పరిగణింపబడతాయి. ఇది దయచేసి ప్రజలందరూ గమనించాలని కోరుతాం. పైటెర బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి టీఆర్ఎస్ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి నామినేషన్ కు జనం నీరాజనం పట్టారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో శుక్రవారం చేసిన నామినేషన్ కార్యక్రమం స్థానికంగా బాబా ఫంక్షన్ హాల్ నుంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు డీజే పాటలతో దద్దరిల్లింది. పైటెర బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి టీఆర్ఎస్ యూత్ ఐకాన్ రవితేజారెడ్డి నామినేషన్ కు జనం నీరాజనం పట్టారు. మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రంలో శుక్రవారం వేసిన నామినేషన్ కార్యక్రమం స్థానిక బాబా ఫంక్షన్ హాల్ నుంచి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వరకు డీజే పాటలతో ఆటలతో దద్దరిల్లింది. దారి పొడుగునా జనం నీరాజనాలు పట్టారు. రవితేజారెడ్డితో పాటు కొల్చార మాజీ జెడ్పీటీసీ యావన్న గారి కరుణ, మాజీ సర్పంచ్లు మురళీగౌడ్, భానుప్రకాష్ రెడ్డి, సంతోష ఎలిషం, మాజీ ఎంపీటీసీలు చంద్రశేఖర్ రెడ్డి, ఆదం ఇల్లయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు లింగంపల్లి మల్లేశం, పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పాల్గొన్నారు. అబ్బాజిపల్లి గ్రామ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తారని, ఓటు వేసి ఒక్కసారి సర్పంచ్ గా గెలిపించాలని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ధనరాజ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన ధనరాజ్ శుక్రవారం గ్రామంలో నాయకులు కార్యకర్తలతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. అప్పాజిపల్లి గ్రామ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తారని, ఓటు వేసి ఒకసారి సర్పంచ్ గా గెలిపించాలని బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ధనరాజ్ అన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం అప్పాజిపల్లి గ్రామానికి చెందిన ధనరాజ్ శుక్రవారం గ్రామంలో నాయకులు కార్యకర్తలతో కలిసి వచ్చి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి ధనరాజ్ మాట్లాడుతూ, గ్రామంలోని సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానన్నారు. తన ఓటు వేసి సర్పంచ్లుగా గెలిపిస్తే గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. ఆయన వెంట మాజీ సర్పంచాలం ఝాన్సీ లక్ష్మీ, భర్త యాదగిరి, ముద్రా సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామం నుండి అప్పాజిపల్లి గ్రామ ప్రజల అందరితో సహకారంతో నన్ను ముందుకు తీసుకెళ్తున్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళలా వాళ్ళ పనులు కానీ ఏదైనా వాళ్ళ ప్రజల సహకారంతో నేను ముందుకు నన్ను తీసుకెళ్తున్నందుకు చాలా నన్ను మెజారిటీతో గెలిపిస్తారని, వాళ్ళు గెలిపించినందుకు వాళ్ళపైన నమ్మకం చూపిస్తూ ప్రతి ఒక్క పనిని వాళ్ళ పని నా పని ఒకేలాగా ఉంటూ ఆ గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని చెప్తున్నాను. జై తెలంగాణ. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఆంజనేయులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో శుక్రవారం గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తరలిరాగా వార్డు సభ్యుల అభ్యర్థులతో కలిసి తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. ఓటు వేసి ఆశీర్వదించండి. ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తారని తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ టీఆర్ఎస్ అభ్యర్థి దొడ్ల ఆంజనేయులు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో శుక్రవారం గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తరలిరాగా వార్డు సభ్యుల అభ్యర్థులతో కలిసి తుక్కాపూర్ గ్రామ సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 3వ విడతలో భాగంగా కొల్చారం మండలంలోని తుక్కాపూర్ గ్రామం నుంచి ఈరోజు భారీ ఎత్తున సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేయడానికి వచ్చాము. బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కలిసి ఏకగ్రీవంగా దొడ్ల ఆంజనేయులు గారిని ఎన్నుకోవడం జరిగింది. అట్లనే అన్ని వార్డులలో వార్డు మెంబర్లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పార్టీ తరఫున దొడ్ల ఆంజనేయులు గారిని మేము భారీ మెజారిటీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం. 100% దొడ్ల ఆంజనేయులు గారు సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందుతున్నారని గర్విస్తున్నాము. జై తెలంగాణ.
రెండోసారి అవకాశం ఇవ్వండి. ప్రభుత్వ సహకారంతో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేస్తా. తుక్కాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తుక్కాపూర్ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి శివప్పగారి శ్రీశైలం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జన సందోహం మధ్య నామినేషన్ దాఖలు చేశారు. రెండోసారి అవకాశం ఇవ్వండి. ప్రభుత్వ సహకారంతో అసంపూర్తి పనులు పూర్తి చేస్తా. తుక్కాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని తుక్కాపూర్ సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి శివప్పగారి శ్రీశైలం ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మెదక్ జిల్లా కొల్చార మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో శుక్రవారం జన సందోహం మధ్య నామినేషన్లు దాఖలు చేశారు. బస్టాండ్ నుంచి బ్యాండ్ మేళాలతో నామినేషన్ కేంద్రం వరకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుక్కాపూర్ కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు తర్వాత మొదటిసారిగా తన భార్య సర్పంచ్ గా ఎన్నికైనట్లు, మరోసారి అవకాశం ఇస్తే నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో వచ్చిన జన సందోహంతో నామినేషన్ కేంద్రం వద్దకు వెళ్లి వార్డు సభ్యులతో పాటు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి రావడం జరిగింది. నన్ను రెండోసారి తుక్కాపూర్ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బలపరిచినందుకు తుక్కాపూర్ గ్రామ ప్రజలందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అన్నదమ్ములకు, అక్కాచెల్లెళ్లకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే గత 5 సంవత్సరాల నుంచి తుక్కాపూర్ గ్రామము ఇంతకుముందు ఏ విధంగా ఉండే, ఇప్పుడు ఏ విధంగా చేసిందో మీరు అందరికీ తెచ్చిందే. కాబట్టి ఇప్పుడు 5 సంవత్సరాలకి నాకు అవకాశం ఇచ్చినట్లయితే ఇంకా తుక్కాపూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తానని మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కలిసి నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామానికి చెందిన మంగళిపల్లి శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గ్రామంలో 9 కులాలు ఏకమై బహుజన కమిటీగా ఏర్పడి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీనివాస్ ను విత్డ్రా చేయించామన్నారు. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామానికి చెందిన మంగళిపల్లి శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. గ్రామంలో 9 కులాలు ఏకమై బహుజన కమిటీగా ఏర్పడి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన శ్రీనివాస్ ను విత్డ్రా చేయించామన్నారు. బాగొల్ల తిరుమలేష్ ను సర్పంచ్ అభ్యర్థిగా ఎంచుకున్నారు. ఇదే స్ఫూర్తితో ఆయనను బహుజన కమిటీ సభ్యులందరూ కలిసి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చెల్మెడ గ్రామ బహుజన కమిటీ సభ్యులు పాల్గొన్నారు. గత 2 రోజుల క్రితం మంగళిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి నామినేషన్ వేయడం జరిగింది. గత 2 రోజుల క్రితం మేమందరం కలిసి 9 కులాలను కలిసి బహుజన కూటమిగా ఏర్పడి మంగిలిపల్లి శ్రీనివాసును నామినేషన్ పత్రం విత్డ్రా తీసుకోమని బాగుల తిరుమలేష్ గారిని మా అభ్యర్థిగా ఎంచుకోవడం జరిగింది. దానికోసం ఈరోజు మంగిలిపల్లి శ్రీనివాస్ గారిచే విత్డ్రా చేయించడం జరిగింది. పూర్తితో మేమందరం కలిసి సమిష్టిగా పోరాడి బాగుల తిరుమలేష్ గారిని భారీ మెజార్టీతో గెలిపించుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడతామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 50,000కు మించి డబ్బు తరలిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామన్న తూప్రన్ ఆర్డీఓ. వెల్దుర్తి మండల కేంద్రంలో చివరి దశ ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జయచంద్రారెడ్డి. నిజాంపేట మండల పరిధిలోని చెల్మెడ గ్రామానికి చెందిన మంగళిపల్లి శ్రీనివాస్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్. 9 కులాలు ఏకమై శ్రీనివాస్ ను నామినేషన్ ను విత్డ్రా చేయించిన పెద్దలు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ప్రగతి ఫౌండేషన్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ కార్యాలయంలో ఆ సంస్థల ఫౌండర్ మీడియా సమావేశం. మీ ఓటు మీ భవిష్యత్తు అనే కార్యక్రమంపై అవగాహన కల్పించిన అంబదాస్. ఏటిగడ్డ మాందాపూర్ గ్రామ సర్పంచ్ గా టీఆర్ఎస్ పార్టీకి చెందిన పెరోళ్ల విమలమ్మ ఏకగ్రీవం. తనకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీల నాయకులకు కృతజ్ఞతలు తెలిపిన పెరోళ్ల విష్ణువర్ధన్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.